ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యాక్చువల్గా చాలామందికి అద్వైతం అనేది ఒకటి కొరకరాని కొయ్యలాగా. అయితే టాపిక్ మెయిన్గా ఏంటంటే అద్వైతం అండ్ సిద్ధి పొందడం కారణాలు, దానికి ప్రతిబంధకాలు, దట్ ఈస్ ది టాపిక్. అయితే అద్వైతం అనేది అది వన్ ఆఫ్ ది స్ట్రీమ్గా దాన్ని చూడడం రియల్లీ అది చాలా అవివేకం. అద్వైతం అంటే దేవుడు అంటేనే ఒకటి, ఆ రెండు కాంది ఒకటి, ఆయన ఒకటే, ఆయన తప్ప ఇంకేది ఉండకూడదు. అదే దేవుడికి నిర్వచనం. ఆ దేవుడు అది ఎప్పుడు సాధ్యం? అది నిరాకారం, అది సర్వవ్యాపకం అయితేనే అది సాధ్యం, అది శక్తిమంతం. ఎందుకంటే ఆ శక్తి యొక్క కార్యమే అంతా కూడా సృష్టిగా ఉంది. ఆ శక్తి యొక్క వెష్టిలో ఆ జ్ఞాన ప్రకాశం దాన్ని ఆధారం చేసుకొని ఈ మనోవృత్తులు నడుస్తున్నాయి. ఆ జ్ఞానాన్ని డైరెక్ట్గా అదే నేనుగా ఉందంటే జ్ఞానమే. నేను అనుకోలేనివన్నీ కూడా జడమే. అయితే ఈ అద్వైతం అనేది అయితే ఉంది, అదే దాని ప్రతిబింబాలే అది ఉంది, దాని ప్రతిబింబాలు ఉన్నాయి. జస్ట్ లైక్ దట్ స్వప్నంలో లైట్ తేజస్సు ఉంది. ఆ తేజస్సే భావాలుగా ఉంది. మన ఎమోషన్స్, మన గ్రాస్ క్రియేషన్ కూడా ఇట్ ఈస్ ఓన్లీ ప్రొజెక్షన్. ఇట్ వాజ్ ఎ వర్చువల్ స్థూల ప్రపంచం. ఎక్కడో స్వప్నంలో ఉందంతా కూడా అది జస్ట్ లైక్ దట్, ది ప్లే ఆఫ్ ది లైట్ ఓన్లీ, విచ్ ఆల్సో అపియర్స్. స్వప్నంలో వింటున్నాం, స్వప్నంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, స్వప్నంలో ఇంద్రియాలు ఉన్నాయి, అంతా కూడా ఆ లైటే. ఇప్పుడు లైట్ కానీ ఆ స్వప్నం అప్పుడు మనకు అది గోచరించదు. స్వప్నం అప్పుడు అది భేదంగా ఉంది. అంటే స్వప్నాన్ని చూసేవాడు లైట్కి అన్యంగా ఉన్నాడు, స్వప్నంలో చూడబడేది లైట్కి అన్యంగా దర్శిస్తున్నాం. ఈ అభావం, ఈ అధ్యాస వల్ల అది భేదంగా ఉండి వికల్పంతో అది మనకు ఇప్పుడు మనం స్వప్నంలో ఉన్నప్పుడు అది ద్వైతం అనేది ఆరోపణ. యాక్చువల్గా అద్వైతం అంటే అది దాని ప్రతిబింబాలు, ఒక బింబం ప్రతిబింబం. అలాగే ఎగ్జాక్ట్లీ 1-to-1 జాగ్రత్తావస్థలో కూడా బింబం దాని ప్రతిబింబాలు తప్ప ఏం లేదు. కానీ స్వప్నంలో ఎట్లాగైతే మనం వంచితులం అవుతున్నామో, ఇల్యూషన్, ఒక మిథ్యకు, ఇప్పుడు కూడా అదే స్పెల్, అదే ఇన్ఫెక్షన్, అదే అవిద్య ఇన్ఫెక్షన్తో జ్ఞానం అయితే తెలియపరుచుకుంటున్న తాను జ్ఞానానికి విడిపడడం, అప్పుడు ద్రష్టగా చూడడం, జ్ఞాన ఆధారిత ప్రతిబింబాలు ఏదైతే సూక్ష్మంగా భావాలు, స్థూలంగా శరీరం, పంచభూతాలు, వీటిని చూస్తూ మరి వాటితోని ఎగ్జాక్ట్లీ స్వప్నం లాగానే వాటితో ప్రభావితం కావడం, ఇది జరుగుతుంది. అయితే మరి స్వప్నంలో ఎట్లాగే దానికి రెమెడీ లేదో, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నప్పుడు రెమెడీ లేదు. అయితే స్వప్నం నుంచి బయటపడితే ఎట్లాగైతే స్వప్నం మనకు వాస్తవం మనకు విశదీకరం అయిందో, ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి మనం అవేకెనింగ్ అవ్వడం, దాన్నే తురియ 4th స్టేట్ అంటారు. అదేం లేదు, అది వివేకంతో గుర్తించడం. తురియ అంటే అదేదో అయిపోవడం, అదేదో వేరే ఏదో దాని యొక్క మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. వివేకంతో చూస్తే ఇది మనకు లాజికల్గా మనకు రివీల్ అవుతుంది. వివేకం అంటే ఏంటి? ఇప్పుడు బుద్ధికి 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎబిలిటీ టు లెర్న్, ఎబిలిటీ టు డిసైడ్, అండ్ ఇది మిగతా అన్నిటి కూడా స్పేసెస్కు, క్రియేచర్స్కి ఉంది. కానీ ఎబిలిటీ టు డిస్క్రిమినేట్, ఈ డిస్క్రిమినేట్ ఇది ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే ఉంది. అంటే రైట్ అండ్ రాంగ్ నుంచి సత్యం మిథ్య అనేదానికి, జ్ఞానం జడ, ఇది ఓన్లీ జాగ్రత్త అవస్థలో ఉంది. ఆ స్వప్నంలో ఇది లేదు. కాబట్టి దానికి వివేకంకు ఆస్కారం లేదు. కాబట్టి అయితే అక్కడ దానికి సొల్యూషనే లేదు. దాని నుంచి మనం సహజంగా దాని నుంచి బయటకు వస్తాం.
మరి అది కాదు, ఓహో ఇదంతా కూడా భ్రమే, లోపల జరుగుతుంది, అసలు స్థూలంగా లేదు, నేను లేను అన్యంగా తేజస్కు అనుభవించిన స్వప్న ప్రపంచం కూడా దానికి అన్యంగా లేదు. ఇది ఇదే థింగ్. ఇప్పుడు కూడా ఆ వివేకం ఉన్నప్పుడు ఇదే ప్రక్రియ జరుగుతుంది. ఏంటంటే తను ఏదైతే గ్రహించాడో ఆ గ్రహింపబడ్డది దానికి ఆధారంగా అటు ప్రకాశం, అటు శక్తి, జ్ఞానం ఉన్నాయి. అండ్ తాను కూడా జ్ఞానానికి అన్యంగా లేడు. ఇప్పుడు ఇది వాస్తవం. దీన్ని మళ్ళీ విడిగా స్పెసిఫిక్గా అద్వైతం అనడం, ఇది అనడం ఉన్నది ఇదే. ఎందుకంటే ఒకటి ఉంటేనే అది దేవుడు అనిపించుకుంటుంది. దేవుడు అంటే అనేకమైతే దేవుడు కాదు. ఆయన సత్యం, జ్ఞానం అనంతం. అనంతం అంటే అసంగ సర్వవ్యాపి, దేంతో సంఘం ఉండదు. ఆయన లేకుంటే ఇది లేదు, ఆయన ఇది కాలేదు, ఇది ఆయన కాదు. దాన్ని ఏ ఉపమానంతోనైనా చూడొచ్చు. అయితే ఇప్పుడు లైట్ ఉంది, ఆ లైట్ ఒక శక్తి, ఒక శక్తిగా చూస్తే ఇప్పుడు సైన్స్ ప్రకాశం ఎనర్జీ నుంచి మ్యాటర్ వచ్చింది. సో ఎనర్జీ లేకుంటే మ్యాటర్ లేదు. ఒక ఎనర్జీ ఒక ఎక్స్ప్రెషనే మ్యాటర్ అనేది ఎనర్జీకి అన్యంగా లేదు. అలాగే ఎనర్జీ మ్యాటర్ కూడా కాదు. ఇప్పుడు ఒక వుడ్ ఉంది, దాంట్లో అది ఎనర్జీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఎనర్జీ, బట్ వుడ్ ఈజ్ నాట్ ఎనర్జీ. దేర్ ఈజ్ ఇంపెరిషబుల్ ఎంటిటీ, శక్తి ప్రిసైడింగ్ ఓవర్ వుడ్. అయితే ఎనర్జీ ఫార్మేషన్ ఈజ్ పెరిషబుల్, బట్ ఎనర్జీ ఈజ్ ఇంపెరిషబుల్. సో లైక్ దాట్. సో సేమ్ వే లైట్ ఏ విమానం తీసుకున్నా దీని ప్రిసైడింగ్ ఓవర్ అధిష్టానం అంటాం. అధిష్టానం ఎప్పుడు కూడా అది నిర్వికారం, దానికి అది పెరిషబుల్ కాదు. అయితే ఆధారం, అది ఆధేయం, అదే దానికి ఇది ఉంది. ఏదంటే దానికి అది మారుతుంది, మళ్ళీ అది పెరిషబుల్. సో ఈ విధంగానే అద్వైతం అనేది రియల్లీ ఇట్ షుడ్ నాట్ బి వ్యూడ్ యాజ్ ఏ స్ట్రీమ్. ఎందుకంటే రెండోది ఉంటేనే మనకు ద్వితీయాద్ భవతి భయం అని ఉంది. రెండోది ఉంది, శక్తికి అన్యంగా శరీరం ఉంటే అది బాధ పెడుతుంది. మరి ప్రకాశానికి అన్యంగా భావాలు ఉంటే అవి బాధ పెడతాయి. జ్ఞానానికి అన్యంగా తానుంటే బాధపడేవాడు. ఇప్పుడు బాధపడేవాడు, అది బాధ పెట్టేది, ఈ రెండు కూడా వీటి సంపుటి. ఒక అనాలజీ ఏదైతే మనం భర్త ఇప్పుడు అయితే ఎప్పుడైతే ఇప్పుడు భర్త దాన్ని భరించేది భార్య అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు జ్ఞానం తెలియపరుచుకున్న నేను, సపోజ్ ఓన్లీ ఫర్ సేక్ ఆఫ్, యాక్చువల్లీ బోత్ ఆర్ వన్ అండ్ సేమ్. ఈ నేను అనేది జ్ఞానానికి అన్యంగా లేదు, బట్ ఫర్ సేక్ ఆఫ్ కొరిలేషన్ ఇప్పుడు ఈగో అంటాం, ఎన్ష్యూర్ గాడ్ అవుట్. ఇప్పుడు గాడ్ అనుకుంటే ఆ జ్ఞానం ఏదైతే డైరెక్ట్గా ఆపరేట్ అవుతుందో నేను అని, ఆ నేను జ్ఞానాన్ని తప్పించి ఈ నేను ఉండడం, ఇది ఎన్ష్యూర్ గాడ్ అవుట్. అంటే ఆ భర్త భార్య అనాలజీ చూస్తే ఇది ఒక వీడో. ఎన్ష్యూర్ గాడ్ అవుట్, ఇది అవిద్య, ఇది అధ్యాస. ఆ తస్మిన్ తద్బుద్ధి అంటే అది కాంది అదనేది. యాక్చువల్గా జ్ఞానానికి అన్యంగా నేను లేదు, కానీ ఈ నేను ఉన్నాను అంటుంది. దిస్ ఈజ్ లైక్ ఏ విడోహుడ్ ఆర్ ఎన్ష్యూర్ గాడ్ అవుట్. ఎన్ష్యూర్ అంటే గాడ్, ఈ నేనుకు గాడ్ అంటే దట్ ఆన్ విచ్ ఇట్ ఈస్ నాట్ డిపెండెడ్, టు విచ్ ఇట్ వాస్ టు ఇట్స్ ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ థింగ్. అలాగే ఇదొక విడోహుడ్ అంటే దాని భర్తను కోల్పోయింది. అండ్ అలాగే భావాలు కూడా భాతిని కోల్పోయాయి. ఎన్ష్యూర్ భాతి అవుట్ అంటే దాని అధిష్టాన్ని. ఇప్పుడు భావాలంటే ఇన్ ఏ వే విబ్జిఆర్, మన 7 కలర్స్ ఉన్నాయి. ఆ 7 కలర్స్లో ప్రిసైడింగ్ ఓవర్ ఉంది ఆ వైట్ లైట్. అది ఏదైతే దట్ ఈజ్ ఇన్విజిబుల్, బట్ అది ఉంది. అది తెలివి, ఇవి తెలుసుకోబడ్డవి. అయితే ఇప్పుడు ఈ విబ్జిఆర్ మనం చూస్తే మనకు వైట్ లైట్ కనిపించాలి. ఎందుకంటే ఆ వైట్ లైట్ యాక్చువల్ వైట్ లైట్ ఇంక్లూడ్ విబ్జిఆర్ 7 lights, and 7 lights exist in white light.
ఇది భావం పరంగా గ్రహించాల్సిన సూక్ష్మం ఏంటంటే ఆ 7 కలర్స్లో 7 కలర్స్ వైట్ లైట్లో ఉన్నాయి. ఈ 7 కలర్స్ ఇంక్లూడ్, కరెక్ట్ థింగ్ ఈజ్ 7 white light include 7 colors. 7 colors exist in white color. Same thing, light includes the entire the projected that names and forms, and names and forms exist in light. అయితే ఇప్పుడు ఈ లైట్ ఎన్ష్యూర్ లైట్ అవుట్ అన్నప్పుడు ఆ లైట్కి అన్యంగా ఈ నామరూపాలకు ఒక అస్తిత్వం వచ్చేసింది. అప్పుడు భేదం, ఇది హీరో, ఇది హీరోయిన్, ఇది వేరే వాటెవర్ విలన్, వాటెవర్ ఆ పాత్రల మీద మనకు అభేదం వచ్చింది. ఎందుకు? ఈగో. సో లైట్ను విస్మరించిన భావాలు అవి కూడా ఎన్ష్యూర్ గాడ్. ఆ భావాలకు గాడ్ అంటే దేన్ని ఆధారం చేసుకుంది అది లేకపోవడం, అదొక విడోహుడ్. నెక్స్ట్ శక్తికి అన్యంగా శక్తి యొక్క ఎక్స్ప్రెషన్ పంచభూతాలు, శరీరం. అయితే ఈ శక్తికి ఎన్ష్యూర్ శక్తి శరీరానికి స్థూల ఈ కార్యాలకి కారణం శక్తి. వీ హ్యావ్ ఎన్ష్యూర్ శక్తి అవుట్. అండ్ ఇవి ఇప్పుడు భేదం వచ్చింది. ఇప్పుడు మట్టి, డైమండ్ ఉంది. యాక్చువల్గా శక్తి రీత్యా రెండు ఒకటే. ఇట్ ఈస్ ఓన్లీ ఈవెన్ సైన్స్ రీత్యా కూడా కోల్ అండ్ డైమండ్ దే హ్యావ్ గాట్ దేర్ ఈజ్ ఎ కోరిలేషన్, బట్ ఫర్ ది number of only the atomic structure that has made it. Valence electrons, physics wise both are but for the structure. Now ఇప్పుడు మనం శక్తిని చూసాం, ఆ భేదం ఉండదు. కోలు డైమండ్ ఒకటే. ఇదే సమలోష్టాశ్మ కాంచన, సమదర్శి అంటే ఇదే. ఇప్పుడు శక్తిని చూసాం, కోల్ డైమండ్ ఎగ్జిస్ట్ ఇన్ శక్తి ఇంక్లూడ్స్ కోల్ డైమండ్. అయితే ఈ శక్తికి అన్యంగా మనం చూసే ఈ స్థూల గ్రాస్ బాడీ కానీ గ్రాస్ ఎలిమెంట్ కానీ ఇదొక వీడో. అయితే ఫస్ట్ వీడో ఈజ్ విక్టిమ్, సెకండ్ వీడోస్ భావాలు అండ్ శరీరం స్థూలవి ఈ ఇవి బాధ పెట్టేవి అతను బాధితుడు. సో అద్వైత, in the absence of it, virtually Dvaita, whatever, the plurality rules, and it is inflicting pain which is evident, which is everybody's immediate experience encountered in thing. So remedy is comprehension of the reality, that is the oneness, that is the solution. Hari Om.